గతసారి భారీగా జరిగింది 3 జిల్లాలు ఉత్తరాంధ్ర శాఖాహారాలు. ఈసారి ఎవరికి వారు చేసినట్టు తక్కువలో ఇప్పుడు కూడా బాగా జరిగింది. ఓకే, థ్యాంక్ యూ, అందరికీ ధన్యవాదాలు. సో ముందుగా మన గురుదేవులు ఉత్తరాంధ్ర మెగా శాఖాహార ర్యాలీని శ్రీకాకుళం పిరమిడ్ మాస్టర్స్ అందరి యొక్క సహాయ సహకారాలతో, అదేవిధంగా ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు పిరమిడ్ సెంటర్స్ అందరి యొక్క సహాయ సహకారాలతో ఎంతో అద్భుతంగా ఈ యొక్క ర్యాలీని ప్రారంభించడం జరిగింది. ధ్యానులుగా శాఖాహారులుగా తయారు చేయడానికి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ ఎప్పుడు కూడా కంకణ పట్టుకుంది. సో ప్రతిసే ఒకటి అంటారు, ప్రతి ఒక్కరిని కూడా శాఖాహారులుగా చేయడానికి, ప్రతి ప్రాణిని కాపాడడానికి ఈ పిరమిడ్ సొసైటీ అనేది ముందుంటుందని కూడా నేను చెప్పారు. సో దానిలో భాగంగానే పత్రికల ఆశయమే మన ఆశయంగా భావించి మన అందరం కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా అవేర్నెస్ కల్పించడానికి ఇలాంటి శాఖాహార ర్యాలీ ఉంది. ఇది జిల్లా మొత్తం మీద చేస్తున్న ర్యాలీని. ఇది కాకుండా అందరం సపోర్ట్ చేస్తాం. గారు రాయి జగపతిరాజు గారు 12 విలేజ్ కావచ్చు సార్. ఇప్పటికి సోమపేట కానీ లేకపోతే రణస్థానం కానీ ఎలక్పాలెం కానీ అందరూ మా టెక్కలు కానీ శ్రీకాకుళం టౌన్లో కానీ అందరూ కూడా చాలామంది వచ్చారు. వాళ్ళకి అందరికీ అంటే వాట్సాప్ మెసేజ్లో ఇస్తే వాళ్ళందరూ కూడా వచ్చారు. కాబట్టి మీ అందరికీ మా అందరికీ కలిపి ఒకసారి ఆదినాడు యూనివర్సల్ ఈయన మా శివరామకృష్ణ గారు. ఆయనకంటే మాకు మేడం ఉంది, పెద్ద మేడం, అంటే వయసులో చిన్నదైనా గట్టిగా ఆ జీవులు పడేటువంటి వేదన ఏదైతే ఉందో అది ఆపాలి అన్నటువంటి మహాకరుణ యాగాన్ని తలబెట్టి మరి దాన్ని కూడా పాదయాత్ర రూపంలో ముందుకెళ్తానని మరి మన రాజపతిరాజు గారికి ఒకసారి క్లాస్ కొడుతున్నాం. మరి అలాగే ఎంతో మందిని మార్చి ఆ శ్వాస మీద ధ్యాసతో ఎంతో మంది ధ్యాన సాధక భవితవ్యం మనదే పత్రీది సైనిక, భవితవ్యం మనదే పత్రీది సైనిక. ప్రతి ఒక్కళ్ళు ఒక సైనికుడై మనం తెలుసుకున్న సత్యాన్ని మనం కనీసం వారంలో ఒకరోజైనా ఇందా సార్ చెప్పారు, వైజాగ్లో ప్రతి వారం ర్యాలీ చేస్తా ఉన్నాం. 2 వీధులు లేదా ఒక వార్డు. శ్వాసని గమనిస్తూ ఉంటాం, ఆలోచనలు వస్తూ ఉంటాయి. సహజంగా జరిగే ఉచ్ఛ్వాస నిశ్వాసలు గమనించడమే. అంత శక్తిని కేవలం 20 నిమిషాల ధ్యానంలో పొందగలుగుతాం. బ్రహ్మర్షి పత్రిజీ ఎంఎస్సీ అగ్రికల్చరల్ ఎంఎస్సీ చేసిన తర్వాత వారు చాలా ఆత్మజ్ఞానం కలిగిన ఒక మహనీయుడు. వారి భూమి మీద ఏ జీవి ఆడకూడదు, ప్రతి వ్యక్తిలో ఒక అద్భుతమైన చైతన్యం కలగాలి అంటే ప్రతి వ్యక్తి ధ్యానం చేయాలి. ఎవరి వయసు ఎంతో 2 నిమిషాలు ధ్యానం చేయాలని ఉచిత ధ్యాన శిక్షణ కేంద్రాలు మన రాష్ట్రాల్లోనే కాకుండా భారతదేశం అంతటా అనేక దేశాల్లో కూడా ఈ ధ్యాన కేంద్రాలని నెలకొల్పడం, పిరమిడ్లో ధ్యానం చేస్తే 3 శక్తివంతం కాబట్టి అనేక పిరమిడ్లు నిర్మాణం చేయించడం జరిగింది. అనేక కేంద్రాలు దాదాపు మేమందరం కూడా ఉచితంగానే ధ్యాన శిక్షణ నిర్వహిస్తూ ఉంటాం. మీరు రావడం ఈ సభకి చాలా శోభని.
పెద్దలు ఏదైతే ఆచరిస్తారో సామాన్యులు దాన్నే ఆచరిస్తారు. శాసనసభ్యులుగా మీరు శాసనసభ ఆవశ్యకతని మీరు తెలుసుకుని ఆ ధ్యానం అక్కడ ఇంగ్లాండ్ పార్లమెంట్లో ఇంగ్లాండ్ పార్లమెంట్లోనే పార్లమెంట్ సభ్యులు ధ్యానం చేస్తున్నారు. ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కూడా పత్రిజీ గారు కలిశారు. వారికి ధ్యానం తెలుసు, వారు కూడా ఆచరిస్తారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, ఈ భూమంతా బాగుండాలి అంటే ఈ భారతదేశం గొప్పది అనడానికి మహాత్మా గాంధీ ఏం చెప్పారంటే, ఒక దేశం యొక్క గొప్పతనం ఆ దేశీయులు ఆ దేశంలో ఉన్న మోగజీవుల పట్ల వ్యవహరించే తీరుపై ఆధారపడి ఉంది అన్నారు. ఏ నేషన్స్ గ్రేట్నెస్ కెన్ బి జడ్జ్డ్ బై ద వే ఇట్ ట్రీట్స్ ఇట్స్ యానిమల్స్. ఒక దేశం, ఒక ఊరు, ఒక రాష్ట్రం గొప్పది అనాలి అంటే ఆ రాష్ట్రం మగజీవుల పట్ల వ్యవహరించే తీరుపై ఆధారపడి ఉంది. ఈ శ్రీకాకుళం నియోజకవర్గం గొప్పదవ్వాలి, ఇక్కడ ఈ శ్రీకాకుళం నియోజకవర్గం గొప్పది అనడానికి కారణం ఎప్పుడవుతుంది అంటే ఈ శ్రీకాకుళం ప్రజలందరూ మగజీవుల పట్ల కరుణితో వ్యవహరిస్తే అది గొప్పదవుతుంది. దానికి మీరు కూడా నాంది కావాలి, మీరు కూడా ఆ శాఖాహారులుగా కావాలి, ధ్యానం చేయాలని మిమ్మల్ని ప్రార్థిస్తా. మీ సందేశాన్ని. నమస్కారం. ఈరోజు ఉత్తరాంధ్ర మెగా శాఖాహార సద్భావన ర్యాలీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ శ్రీమతి స్వర్ణమాల పత్రిజీ దంపతుల దివ్య మార్గదర్శకత్వంలో పెద్ద ఎత్తున శ్రీకాకుళం జిల్లాలో కూడా ఎక్కడికక్కడే ధ్యాన కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం నాకు తెలుసు. మనుషులు అల్టిమేట్గా మనం యోగా అంటాము, లేకపోతే యజ్ఞ యాగాదులు చేస్తాం, నవవిధ భక్తి సూత్రాలను పాటిస్తాం, కఠోరమైన ఉపవాసాలు అంటాం, దీక్షలు అంటాం. ఇవన్నీ ఎందుకు చేస్తామంటే, అలాగే యోగా ఇవన్నీ ఎందుకు చేస్తామంటే కలిసి అల్టిమేట్గా ధ్యాన స్థితిలోకి వెళ్ళడానికి వస్తాయి. ఇవన్నీ రూట్స్ కూడా మళ్ళీ ఫైనల్గా వచ్చేది ధ్యాన స్థితిలోకి వెళ్ళడమే. అంటే మనం ఫైనల్గా మనం పరమాత్మను చేరుకోవాలంటే మనకి ఆత్మని ప్రశాంతంగా మనం ఉంచగలగాలి. అయితే రోజు మనం మన శారీరంలో ఇప్పుడే చెప్పారు గురువు గారు. సో రోజు మనం శరీరాన్ని సబ్బుతోని, తలం షాంపుతోని, వీటన్నిటితోని మనమైతే శుభ్రం చేసుకోవచ్చు. కానీ మన ఇన్నర్ ఆర్గాన్స్ కానీ మన ఆత్మని ఇన్నర్ ఆర్గాన్స్ని మనం క్లీన్జింగ్ చేయాలంటే ప్రాణాయామంతో చేయాలి. అలాగే ఆత్మను శుద్ధి చేయాలంటే మెడిటేషన్ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. సో అది పత్రిజీ స్వామిజీ ఈజీ మోడ్లో పిరమిడ్ ద్వారా ఆ సింపుల్ సహజ మెడిటేషన్, అది వెరీ సింపుల్. అలా కూర్చొని ఇప్పుడు ఏం లేదు, ఇలా రెండు లింకప్ చేసి కూర్చోమన్నారు అంతే. నేను 5 minutesలో వెళ్ళి మళ్ళీ వచ్చాను బయట. నేను రెగ్యులర్ యోగా, సుదర్శన క్రియ, ధ్యానం చేస్తాను, ప్రాణాయామం. ఈ యోగా, ప్రాణాయామం, సుదర్శన క్రియ ఈ 3 దేనికంటే మనకి డీప్ మెడిటేషన్లో తీసుకెళ్ళడానికి. అంతే అల్టిమేట్గా మెడిటేషన్ అనేది మనకి. ఆ మెడిటేషన్ వల్ల నాకున్న అనుభవం 100% నేను రాసిస్తా. బ్యాడ్ థాట్స్ రావు అంటే నెగిటివ్ ఆలోచనలు రావు, తప్పుడు ఆలోచనలు రావు. మంచి ఆలోచనలు మీకు తెలియకుండే అది డౌన్లోడ్ అయిపోతుంటాయి వేదాల మాదిరిగా.
అది ఒక సిస్టమ్. అందుకే ఎంతో మహానుభావులు గురువులు సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమం అస్మత్ శ్రీ గురు పర్యంతం ముందే గురు పరంపర. ఈ గురు పరంపరలో ఎంతో మంది గురువులు రకరకాల వారి వారి అనుభవం తగ్గట్టు ఎన్నో టూల్స్ ని మనకి ఇవ్వడం జరిగింది. అందులో పత్రిజీ గారి తాలూకా ఈ పిరమిడ్ ధ్యానం కూడా చాలా వరల్డ్ ఫేమస్ చెందిందంటే ఈజీ వేలో ధ్యానం మోడ్లోకి మనకి వెళ్ళడానికి ఇది ఒక బెస్ట్. ఇదేంటంటే ఇది ఫ్లైట్ జర్నీ, నడకదారి, అలాగే సైకిల్, ట్రైన్ ఇవన్నీ ఉంటాయి. ఈ పిరమిడ్ ధ్యానం వన్ ఆఫ్ ది ఎయిర్వే ఫ్లైట్ రూట్ అనమాట, ఫాస్ట్గా ఉంటుంది అనమాట. అయితే ఈ ధ్యాన మోడ్లో మనం వెళ్ళాలంటే కొన్ని మన డైలీ లైఫ్లో దైనందిన జీవితంలో కొన్ని మార్పులు జరగాలి. అదేంటంటే శాకాహారం. మన భర్త దేవుడు మనకిచ్చిన ఇంటర్స్టైల్స్ ఇవన్నీ కూడా శాకాహారానికి సంబంధించే. కాకపోతే మనకి పూర్వ రోజుల నుండి ఆ పౌష్టికాహారం లభించగా, లేకపోతే చాలా వ్యాధులు రావడం, ఎలాంటి అంటులు రావడం, అలాంటప్పుడు కొన్ని అప్పట్లో అది అలవాటు చేసేయడం జరిగింది. నాకు తెలిసిన వరకు శాకాహారం మీరు చూడండి, నోటితో నీరు ఎవరు తాగుతారో వారందరూ శాకాహారులే. గుర్రం నోటితోనే నీరు తాగుతుంది, అది ప్యూర్ వెజిటేరియన్. మనం నోటితో నీరు తాగుతున్నాం కానీ మనం పాటిస్తాం. ఆవు కానీ ఏదైనా సరే నోటితో తాగేది, నాలుగుతో నీరు ఏమవుతుంది అదే మాత్రమే మాంసాహారం. మీరు అక్కడ చేయండి. నాలుగుతో ఏదైతే నీరు గుర్రం పాటిస్తుంది, మిగతా ఏనుగు పాటిస్తుంది, ఆవు పాటిస్తుంది, అన్ని పాటిస్తున్నాయి జంతువులు. మన మేక పాటిస్తుంది, గొర్రె పాటిస్తుంది, అన్ని పాటిస్తున్నాయి. సో మనం కూడా శాకాహారంలోనే మనం ఉండాలి యాక్చువల్గా. ఇప్పుడు పత్రిజీ స్థాపించిన సంస్థలు లాంటి సంస్థలు చాలా మన హిందూ దేశంలో ఉన్నాయి. వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున కృషి చేస్తున్నారు. సో చాలా మంది అవేర్నెస్ వస్తుంది. ఇలాంటి ర్యాలీలు మరిన్ని మనం పెద్ద ఎత్తున చేసి మనం ముందు ఈ మెడిటేషన్కి అలవాటు పడితే ఆటోమేటిక్గా మనం మరికొంతమందిని ఈ దీంట్లోకి తీసుకురాగలుగుతాం. నేను కూడా యాక్చువల్గా రవిశంకర్ గురించి ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆశ్రమంకి వెళ్తుంటాను, అక్కడ ఎక్కువ ఫాలో అవుతుంటాను. డిఫరెంట్ ఇది ఉంటుంది. సో ఈ సందర్భంగా నాకు ఈ కార్యక్రమానికి పిలిచినటువంటి శివాజీ గారికి, అలాగే స్వామీజీలు అందరూ కూడా పెద్దవారు అందరూ వేదిక అలంకరించారు. వారందరికీ టెంపుల్కి వెళ్తున్నా, ఎన్ని యజ్ఞాలు చేసినా, ఎన్ని పూజలు చేసినా, ఎన్ని ఉపవాసాలు చేసినా ఇవన్నీ కలిపి ఫైనల్గా ధ్యానం ముద్రలోకి రావడానికి కోసమే. ఆ మెడిటేషన్ మోడ్లోకి వస్తున్నప్పుడే మనిషి జన్మ సార్థకత అవుతుంది. కనుక ఇటువంటి కార్యక్రమాలను మరిన్ని ముందుకు తీసుకెళ్లాలని నా యొక్క పూర్తి సహాయ సహకారాలు మీకు ఉంటాయని తెలియజేసుకుంటూ, నాకు ఈరోజు ఇంతటి మంచి కార్యక్రమంలో పాల్పంచుకునే అవకాశం కల్పించిన పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఆకులు తిన్న మేకలు కొండబెక్కుతుంటే మేకలు తిన్న మనుషులు అపోలోలో హాస్పిటల్లో మంచాలు ఎక్కుతున్నారు. ఒక చిన్న సామెత చెప్పి ముగించేస్తున్నాను. అప్పుడే 60 సెకండ్లు అయింది, ఇంకా 40 సెకండ్లు. జైసే అన్ ఐసే తన్, జైసే తన్ ఐసే మన్, జైసే మన్ ఐసే కామ్, జైసే కామ్ ఐసే పల్ అని హిందీలో ఒక సామెత ఉంది.
మన ఎటువంటి ఆహారం తింటే అటువంటి శరీరం, ఎటువంటి శరీరం ఉంటే అటువంటి ఆలోచనలు, ఎటువంటి ఆలోచనలో అటువంటి పనులు చేస్తాం, ఏ పనులు చేస్తే అది వస్తుంది. ఈనాడు సైన్సు మీదకి ఎదుగుతూ అంతరిక్షంలోకి వెళుతూ మానవుడు అధోగతి పాలకు వెళ్ళిపోయి జంతువులను చంపడం వదిలేయండి, మనుషుల్ని చంపి తింటున్నాడు. ఎంత దీన దైవ స్థితికి వెళ్ళిపోయాం. మళ్ళీ అలాంటి గురువులు జన్మించాలి. వాళ్ళు మార్గంలో ఈ పిరమిడ్ సంస్థ చేస్తున్న ఈ శాకాహార ర్యాలీలు విజయవంతమై మనమందరూ మారే సంకల్పాన్ని కూడా గురువులు ప్రసాదించాలని ప్రార్థిస్తూ 107వ సెకండ్ అయిపోయింది. ధన్యవాదాలు. పాప మనకు ఎన్నో అన్నిటికీ సహాయసహకారాలు ప్రార్థిస్తారు. ఆవిడ ఇంట్లో ఉండి కూడా అందరితో కూడా 15 లక్షల మందికి పత్రికలు చెప్పాలని ప్రతి నెల తన ఆధ్వర్యంలో శ్రీకాకుళంలో మంచి మంచి క్లాసులు జరుగుతున్నాయి. మనందరం కలిగి బాలాజీ గారు కానీ, శివాజీ మాస్టర్ కానీ అందరూ కలిపి సత్కారం చేస్తున్నాం. థ్యాంక్ యూ అమ్మా. ముఖ్యంగా డాక్టర్ గారు ఈఎన్టీ స్పెషలిస్ట్ వారి సదృఢం సర్వభూతానం అని చెప్తున్నాడు ఆయన. ప్రతి ఒక్క జీవిలో కూడా ఆయన ఉన్నాడు. మరి అటువంటి నువ్వు ఒక జీవిని హింస చేసి దాన్ని చంపితే మరి నువ్వు ఆయన భగవంతుని నువ్వు చంపినట్టే కదా. ఇక నీకు ఆయన మీద నీకు ప్రేమ ఎక్కడ వస్తుంది, దయ ఎక్కడ వస్తుంది? ఈ కర్మను మళ్ళీ మనం ఏం చేస్తున్నామంటే ఇక సింపుల్గా చెప్పాలంటే నెక్స్ట్ లైఫ్ని మనము ఈ జన్మలో మనమే తయారు చేసుకుంటున్నాము ఈ యొక్క చెడు కర్మలన్నీ కూడా చేసి. చేస్తే వచ్చే పుణ్యం, ఈ సముద్రాల మధ్యన భూమి ఉంది కదా, ఈ భూమి అంతకుని దానం చేస్తే పుణ్యం వస్తుంది లేదా? ఆ వచ్చే పుణ్యము లక్షలాది యజ్ఞ యాగాలు చేస్తే వచ్చే పుణ్యము ఒక్క నిస్సహాయంగా ఉన్న జీవిని కాపాడుతూ వచ్చే పుణ్యంలో 10వ వంతు కాదు. శ్రీ గురుభ్యో నమః. మొట్టమొదటిసారిగా పత్రిజీ గురువు గారిని శ్రీకాకుళం నేను తీసుకువచ్చాను. ఆయన మార్గంలో నడుస్తూ ఇక్కడ ఈ ప్రోటీన్ ఎలా ఉంటుందా? ఎందుకంటే చాలా మంది అంటుంటారు. ఇప్పుడు ఇలాగ ఎమ్మెల్యే గారు కూడా చాలా చక్కని మాట చెప్పారు. నాకు కరోనా వచ్చినప్పుడు గుడ్డు తినమన్నారు. ఆ టైం అప్పుడు తిన్నాను, కానీ తర్వాత మళ్ళీ మానేశాను. యాక్చువల్గా చాలా మంచి పని చేశారు ఆయన. మీకు ఒక మంచి ఉదాహరణ చెప్తాను. మా అమ్మ 10 మంది పిల్లలు కన్నారు. ఇంకా లాస్ట్లో విశాఖపట్నం కేజీహెచ్లో డాక్టర్ శశిప్రభా అని చాలా పెద్ద ఫేమస్ డాక్టర్ గారు అయ్యారు. నారాయణమ్మ గారు మీరు ఎనర్జీ తగ్గిపోతుంది, మీరు గుడ్డు తినండి అని చెప్పి రోజు గుడ్లు ఇచ్చారు. అమ్మ మేము తినము గుడ్డులు, మేము బ్రాహ్మణ్స్ కదా, మేము గుడ్లు తినము. అమ్మమ్మ తినకపోతే మీకు చాలా శక్తి కోల్పోతారు, మీరు తినండి అన్నారు. అప్పుడు ఏం చేశారంటే మేము తినమంటే అది పక్క పెట్టే వాళ్ళకి ఇచ్చేసామన్నమాట. కానీ ఆవిడ ఎప్పుడు కూడా మా ఇంటిలో ఏదైనా ఫెస్టివల్ వచ్చిందంటే 500-600 మందికి వండి పెట్టేదన్నమాట. ఇప్పటికీ ఆచారం కొనసాగుతుంది మా దగ్గర. ఎవరైతే చెప్పి అందరం ఇవాళ అందరూ చక్కగా ధ్యానం చేయాలి. సార్ చెప్పినట్టు ఆ ఎనర్జీ లెవెల్ అనేది మనకు తెలుస్తుంది తేడా. ఈ భూమిని ఏ జీవి ఆడకూడదనే ఒక పెద్ద బాధ్యత ఎంత అద్భుతంగా ఆలోచించారు. తీసుకుని దానికోసం ఆయన పనిచేశారు, మనందరినీ తయారు చేశారు. అందుకే ఇవాళ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ప్రతి పిరమిడ్ మాస్టర్ నోటి నుంచి 2 మాటలు వస్తాయి. ఒకటి ధ్యానం అందరికీ చేరవేస్తారు, 2 అందరినీ శాకాహారులు కమ్మని వారి శక్తి మేరకు పనిచేస్తూ ఉంటారు. ఒక గొప్ప వరం కూడా ఇందులో నేను చూస్తే, ఒక గొప్ప ఎన్లైటన్మెంట్కి 2 పద్ధతులు ఉన్నాయి. మనం ఎవరైనా ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు మోక్షం అందరి లక్ష్యము, మనందరి లక్ష్యం మోక్షం అవ్వాలి. మానవుడి యొక్క మెయిన్ 7 స్టెప్స్లో ఫస్ట్ స్టెప్ అన్నారు డాక్టర్ గారు మోక్షం. ఏం చేస్తే మోక్షం వస్తుంది? ఎన్నో పనులు చేస్తాం, ఎన్నో ప్రక్రియలు ఉంటాయి, ఎన్నో సాధనలు ఉన్నాయి, ఎన్నో యోగాలు ఉన్నాయి, ఎన్నో క్రియలు ఉన్నాయి. మోక్షం కోసం మనం ప్రయత్నం చేస్తాం. అన్నిటిలో అత్యంత
గొప్పది ఏంటంటే నా కోసం నేను ఏం చేసినా ఒక్కటి పొందడానికి నేను 100 కోల్పోవాల్సి వస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి, మీరు కావాలి అని ఏదైనా చేస్తే అది పొందుతారు, ఒక్కటి పొందడానికి 100 కోల్పోతారు. అలా కాకుండా మీరు ఇస్తే ఎవడమంటే డబ్బు అనుకోకండి. మనం ఏం చేయగలము, మీ రెస్పాన్సిబిలిటీ, మీరు ఒక ధర్మాన్ని, ఒక బాధ్యతని తీసుకుని ఆ బాధ్యతని మీరు చేస్తే మీకు ఏది అవసరమో అది 10,000 మీకు అందుతుంది. రావట్టు చెప్తారు, నువ్వు ఇస్తూ ఉంటే తెలియని దిగంతాల నుంచి నువ్వు పొందుతూ ఉంటావు. ఈ సృష్టిలో మనకి ఏదైనా కావాలి అని కోరుకోవడం కంటే నువ్వేమి ఇవ్వగలవు అది ఇస్తే. నువ్వు గులాబీ అయితే గులాబీ తినాలి. నువ్వు వ్యభిచారం చేసే వాళ్ళందరూ కూడా ఈ రోజు ఉల్లిపాయ వెల్లుల్లిపాయ టీ కాఫీ లేకుండా కూడా మారి దారిలో మనగడలే రోజు వాళ్ళ దినచర్యది. అటువంటి వాళ్ళందరూ కూడా మార్చి పూర్తిగా శాఖాహారం ఏదైతే వాళ్ళు వండుకుంటున్నారో వాళ్ళందరూ కూడా భగవంతుడికి నైవేద్యం పెట్టి వాళ్ళ ముఖాన్ని ఎంతో తేజవంతంగా మారి కృష్ణ భక్తులుగా మారి యావత్ ప్రపంచానందరూ కూడా వాళ్ళు మార్గదర్శులుగా నిల్చున్నారు అనమాట. అటువంటి సంవత్సరాల ప్రభుపాదులు వాళ్ళు సాయాలు తయారు చేశారన్నమాట. ఇవన్నీ కూడా చేశారన్నమాట. సో అందుకనే మీ అందరికీ కూడా చాలా చాలా కృతజ్ఞతలు. మీ బిందు మాధవ్ గారు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుసుకుంటూ ఈ యొక్క మాకు ఈ అవకాశం ఇచ్చిన అందరినీ కూడా మేము అభినందించుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఒక అద్భుతమైన పనికి, ఒక అద్భుతమైన మన జీవితాన్ని అర్థవంతం చేసుకునే ఒక గొప్ప అవకాశాన్ని, అవగాహనని మనకు కలిగించారు. ఆ మహనీయులు సెక్రటరీ క్లాస్ ఈ తెలుగు రాష్ట్రాల్లో 1,00,000 ఇళ్లకు వెళ్ళారు. ఈ శ్రీకాకుళంలో ఎన్నోసార్లు వచ్చారు. మారుమూల గ్రామాలకు వెళ్ళారు. ఈ ఆంధ్ర రాష్ట్రంలో, ఈ తెలుగు రాష్ట్రాల్లో ఏ మారుమూల ప్రాంతానికి వెళ్ళినా పత్రిజీ మా ఊరు వచ్చారని చెప్తారు. చాలా మంది చెప్తుంటారు వ్యాపారం చేస్తుంది ఎగ్ ఈజ్ ఏ వెజిటేరియన్ అని చెప్పి. కానీ ఎగ్ ఎవరు పెట్టారని మానవుడు పెట్టాడా లేకపోతే జంతువు పెట్టిందా? మరి జంతువు పెట్టింది శాకాహారం అవుతుందా మాంసాహారం అవుతుందా? మార్కెటింగ్ ప్రమోట్ చేసుకుంటే చాలా దగ్గర చెప్పచ్చు, బట్ మన ఆరోగ్యం మన చేతిలో ఉందని చెప్పుకుంటాము. ఇక్కడ చూడండి, ఈ సోయాబీన్లో 356 ప్రోటీన్ ఉంటుంది. తర్వాత రైస్లో 260 ప్రోటీన్ ఉంటుంది. ఈ కారులో 211 ప్రోటీన్ ఉంటుంది. ఇది మెడికల్ సైన్స్ వాళ్ళు ఇచ్చింది అన్నమాట, మనం తయారు చేసింది కాదండి. సో ఇలా ఉన్నప్పుడు మరి మనం అవన్నీ కూడా దాంట్లో పెట్టుకుని మాంసం తింటే బలం వస్తుందండి అంటే ఎక్కడ ఉంటుంది? ఈవెన్ ప్రతి ఒక్కరు కూడా చూస్తారు, డాక్టర్లు కూడా. కానీ మనం ఏంటంటే అందరి మాటని కూడా పక్కన పెడతామన్నమాట. ఇక్కడ ఉదాహరణకి మీరు చూడొచ్చు, ఈ యొక్క శ్రీకాకుళం జిల్లాలో ఈ పక్కనే ఉన్నది ఈ కోడి శ్రీరామూర్తి గారు స్టేడియం. ఎంత పెద్ద యోగుడండి ఆయన. ఎవరైనా ఉన్నారో వస్తారు ఆయనకి, మన దీంట్లో కొట్టుకోండి నెట్లో. ఇప్పుడంతా టెక్నాలజీ పెరిగేటది కాబట్టి ఎన్ని గోల్డ్ మెడల్ సాధించి ఆయన ఇచ్చేశాడు. ఆయన వెజిటేరియన్. ఆయన మనిషి చూసారు ఎంత దూరంగా ఉంటారో. విగ్రహం ఉంది, నేను చూశాను. నిమ్మకాయ తాలూకా తేలిపు రాదు కదా. ఫైనల్ గా ఏంటంటే ఈ మనకి ఇందాక చూసారు ఎమ్మెల్యేలు చాలా చక్కగా మాట్లాడారు. మన ఇంట్రెస్ట్ అయితే కూడా భగవంతుడు అలా డిజైన్ చేయలే. శాకాహారం తింటేనే అరుగుదలకట్టుగా మనకి డిజైన్ చేశాడు. ఈ జంతువులు కూడా చాలా మటుకు శాకాహారే. మరి అభిమానం చేసేసి మన ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తే భగవంతుడు అప్రిషియేట్ చేస్తాడా మనకి? యొక్క అతి ముఖ్యమైన బాధ్యత సంఖ్యని పెంచుకోవడం కాదు. ఏ ఆధ్యాత్మిక సంస్థ అయినా ధర్మాన్ని సామాన్యులకి చేరవేయడం. పత్రిజీ ఒక విభిన్నమైన పంథాన్ని తీసుకున్నారు. బుద్ధిని తర్వాత అతి సామాన్యులకి చేరేలాగా సులభమైన పద్ధతిలో ఆధ్యాత్మిక మహా సూత్రాలను అందరికీ అందించారు.
ఏదైతే ఈ భూమి మీద అవతరించిన మహనీయులందరూ ఏమైతే మనందరికీ బోధించారో ఆ సారాన్ని 2 మాటలుగా అందరికీ చేరవేశారు. అందులో 1 ధ్యానం, 2 అహింస. ఈ 2 అన్ని సమస్యలకి పరిష్కారం. శివుణ్ణి పార్వతీదేవి అడుగుతుంది, ఎన్నో ప్రశ్నలు అడుగుతుంది. ఏంటి సృష్టి, ఎందుకు ఇలా ఉంది, ఎందుకు ఈ ప్రళయాలు ఉన్నాయి, అనేక ప్రశ్నలు అడిగింది. ఎందుకు యుద్ధాలు ఉన్నాయి, ఎందుకు ఈ సంక్షోభాలు ఉన్నాయి, ఎందుకు రోగాలు ఉన్నాయి, అన్నీ ఎన్నో అడిగింది. అడిగితే పరమశివుడు పార్వతీదేవికి వేదాంత రూపంలో సమాధానాలు చెప్పలేదు. ఒక అంధుడు, ఏ కళ్ళు లేనివాడు ఎరుపు రంగు ఎలా ఉంది అని అడిగితే ఆ రంగు గురించి, ఏ రంగు చూడని వాడికి ఎరుపు గురించి ఎంతసేపు చెప్పినా అర్థం కాదు. ఏ రంగు అతను చూడలేదు. ఎరుపు రంగు ఎలా ఉంది అని అడిగాడు అనుకోండి, ఒక ఏ చూపు లేని అయినా, మీరేం చేస్తారు? ఎంతసేపు చెప్తే అర్థమవుతుంది. ఆయనకి ఆపరేషన్ చేసి చూపు చెప్పిస్తే చూసి తెలుసుకుంటాడు. అలాగే ఈ సృష్టి, మన జీవితాల్లో వచ్చే సమస్యలు ఎందుకు వచ్చినాయి, ఎందుకు ఇలా ఉంది, ఏం చేయాలి, ఎలాగా, ఏంటి అని అనేక ప్రశ్నలు మన అందరి జీవితాల్లోనూ ఉంటాయి. అలాగే పార్వతీదేవి అడిగిన ప్రశ్నలు అవనండి, మన జీవితాల్లో ఎదురయ్యే ప్రశ్నలు అవనండి, వాటికి సమాధానాలు వేదాంత రూపంలో ఇది అని చెప్తే అర్థం కాదు. అవి తెలుసుకునే చూపు తెప్పించే ఒక గొప్ప క్రియని ఆది యోగి పరమశివుడు పార్వతీదేవికి బోధించారు. దాన్ని విజ్ఞాన భైరవ తంత్ర అంటారు. శాస్త్రీయ ప్రక్రియ. ఇది ఎవరో చెప్పింది కాదు, సాక్షాత్తు ఆదియోగి పరమశివుడు మానవాళికి అందించిన ఒక గొప్ప అద్భుత వరం ఈ ధ్యాన ప్రక్రియ. అలాంటి ధ్యానాన్ని సులభంగా అందరికీ చేరవేయాలని ఒక 35 సంవత్సరాల క్రితం పత్రిజీ ఒక్కరిగా ప్రారంభమై ఆయన చేస్తున్న ఉద్యోగాన్ని విడిచిపెట్టి, ఉన్నతమైన ఉద్యోగం ఆ రోజుల్లో 60,000-70,000 రూపాయల జీతం, ఐఏఎస్ 3 సార్లు రిటర్న్ టెస్ట్ పాస్ అయ్యారు, అగ్రికల్చరల్ ఎంఎస్సీ పాస్ అయ్యారు, కోరమండల్ ఫెర్టిలైజర్స్లో పెద్ద గొప్ప పొజిషన్లో ఉన్నారు. మనతో అనేది ఉంచుకోకుండా ఈ జ్ఞానాన్ని, శ్వాస మీద ధ్యానాన్ని ప్రతి ఇంట ఎవరైతే ఉన్నారో ఏ ఏరియాలో ఆ చుట్టుపక్కల అందరికీ కూడా తప్పకుండా తెలియపరచండి. అది మన ధర్మం. తెలుసుకున్న జ్ఞానం ఏదైనా పంచుతూ ఉంటే పెంచబడుతుందని మనకు తెలిసిందే. సో అందరం ఆ మార్గంలో, పత్రిజీ మార్గంలో నడుద్దామండి. థ్యాంక్ యూ.